జాతీయ వేదిక పైన ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆఖరికి ఎనీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద కంట్రీ, బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఏమాత్రం కూడా ఈ దేశ ప్రతిష్టకు కానీ, ఈ దేశ ప్రజల యొక్క ఔన్నత్యానికి కానీ భంగం కలగకుండా మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత ఆయా పెద్ద మనుషుల పైన ఉంటుంది. కానీ బాధ్యత మరచి ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి అంశం పైన కనీస అవగాహన లేకుండా సొల్లు పురాణం మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు. మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో, లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలామంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఏసీ ఆఫీసులల్లో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల కొద్ది జీతాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకేం తక్కువ అని చెప్పని ఏమైనా ఒక తులనా భావంతో మాట్లాడిండా. కానీ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని సైతం చెమటలు గక్కేటువంటి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూ, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, డెడ్ లైన్స్ కావచ్చు, కస్టమర్ టార్గెట్స్ కావచ్చు, వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు, బికాస్ కస్టమర్స్ అంతా వేరే దేశాల్లో ఉంటారు, ఒక స్ట్రెన్యూయస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడిపికి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడం కోసం తర్వాత కొన్ని కీలకమైన అంశాలు అన్నీ కూడా ఈ లేఖలో నేను ప్రస్తావించడమైంది. తెలుగులో సామెత ఉన్నది, దయచేసి నేను తెలంగాణ నా సోదరులకు సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను కొంత పరుషంగా మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు, రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈరోజు ఒక మాట ఉంటుంది కదా, మనిషికో దెబ్బ గొడ్డుకో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేడు కాబట్టి నేను ఈ పరుషమైన పదజాలంతో నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని ఒక అధోపతాలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, ఇగ్నరెన్స్, అరగెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇలా అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను
ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయి లేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడిండు కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీ మే కహావతే, తెలుగులో కూడా చెప్తుంది, గదేకు క్యా మాలూమ్ జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని, గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పని. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసినావు, ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే చెప్పాను, నాట్ యాజ్ ఓన్లీ ఏ బీఆర్ఎస్ లీడర్, ఒక అధ్యాపకుడిగా కావచ్చు, లేకపోతే ఒక ఐటీ కంపెనీలో పనిచేసిన ఒక ప్రొఫెషనల్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ నేను అపీల్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డిని వెంటనే క్షమార్పణ చెప్పాలా అని చెప్పని. మూర్ఖత్వానికి కూడా పరాకాష్ఠ ఉంటుంది. ఇది మార్టిన్ లూథర్ కింగ్, రేవంత్ రెడ్డి నీకోసమే దేవులాడి పట్టుకొచ్చింది, ఇది నీకోసమే. మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే, నో వర్క్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, ఆల్ లేబర్ that uplifts humanity has dignity and importance and should be undertaken with painstaking excellence అని చెప్పని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే, ఆయన చెరకాను స్వాతంత్ర సమర ఉద్యమంలో భాగంగా చెరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చెరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు. A plea for the spinning wheel is a plea for recognizing the dignity of labor. చెరకాను తిప్పడం అంటే అదేదో చెరకాను తిప్పడం కాదు, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించినట్టు, గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు. గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏం సొల్లయా ఇది, ఏం సొల్లిది? నా గాంధీ అంటే గౌరవం లేకపోయా, నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయా, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో, ఒక అరగన్స్తో, ఇగ్నరెన్స్తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసు ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు అని చెప్పని వాళ్ళను తులనాడేటువంటిది ఎంతవరకు ఔచిత్యం అవుతుంది, ఎంతవరకు విఘ్నత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.